విజయ్ దళపతి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత త్రిష గారి ఆనందానికి హద్దులు లేవు. చాలా ఆనందంగా ఉన్నారు. అయితే ఆయన సీఎం అయిన వేళ తను పెట్టినటువంటి ఒక పోస్ట్ అనేది చాలా వైరల్ అవుతుంది. తన ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పింది. మరో 4 రోజుల్లో తన సినిమా రిలీజ్ అవ్వబోతున్న ఒక మాట చెప్పిన తర్వాత ఇంకా ఫ్యాన్స్ కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే, ఒకవైపు చూస్తూ ఉంటేనేమో విజయ్ గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. సో నిన్నటి వరకు నార్మల్ పర్సన్ అంటే ఒక నార్మల్ హీరోగా ఉన్నటువంటి విజయ్ గారు, నార్మల్ పేరుగా ఉన్నటువంటి విజయ్ దళపతి అనే పేరు ఇప్పుడు సీఎం యాడ్ అయిపోయింది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం విజయ్ దళపతి అని చెప్పేసి అందరూ కూడా గర్వంగా చెప్పుకోవచ్చు అనే విధంగా ఫీల్ అవుతున్నారు. ఇంకొక వైపు త్రిష గారు, మరి ఆమె ప్రమాణ స్వీకారం ఒక వేడుకలో విజయ్ గారు ఎంత అట్రాక్షన్గా ఉన్నారో అంతకు మించి త్రిష గారి అట్రాక్షన్ అనేది సో అందరి దృష్టి కూడా త్రిష గారి వైపు మళ్ళిందనమాట. సో తను నీలి కలర్ ఒక పట్టుచీర కట్టుకొని తల్లో మల్లెపూలు పెట్టుకొని ఒక తమిళియన్ ఏ విధంగా ఉంటారో ఆ విధంగా రెడీ అయ్యి అందరికి కూడా ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారనమాట. సో అక్కడ ఉన్నటువంటి అతిథులందరికీ కూడా అభివాదం చేశారు. అదేవిధంగా స్పెషల్ గెస్ట్లు అందరికీ కూడా తను అంటే ప్రత్యేకంగా పలకరించడం అండ్ విజయ్ గారు కూడా కొన్ని సందర్భాల్లో నవ్వుతూ తన వైపు చూడడం, సో ఇవన్నీ కూడా కెమెరాల్లో బంధించబడ్డాయన్నమాట. అండ్ దానికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు అసలు త్రిష గారు ఏం పోస్ట్ పెట్టారు, అది ఎందుకు వైరల్ అవుతుంది? 4 రోజుల్లో గుడ్ న్యూస్ ఏంటంటే, మరి ఇప్పుడు త్రిష గారు అదేవిధంగా సూర్య గారు ఇద్దరు కలిసి చేసినటువంటి సినిమా కురుప్పు. అయితే ఈ సినిమా ఏంటంటే అందరికి కూడా కనెక్ట్ అయ్యే విధంగా అన్ని ఎమోషన్స్ కూడా సినిమాలో ఉంటాయనే విధంగా తెలుస్తుందన్నమాట. సో ఈ సినిమా మే 14కి రిలీజ్ అవ్వబోతుంది. సో ఈ రోజు నైట్కి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా ఉంటుంది అనే విధంగా కూడా ఇంకొక మాట వినిపిస్తుంది. బట్ ఇది ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పక్కన పెడితే మే 14న సినిమా రిలీజ్ అవ్వబోతుంది. మరి ఒకవైపు చూస్తూ ఉంటేనేమో విజయ్ దళపతి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. సో ఇంకా 4 రోజుల్లో తను నటించినటువంటి సినిమా కూడా రిలీజ్ అవ్వబోతుంది. సో ఈ విధంగా త్రిష గారు మాత్రం ఆనందంలో తేలుతున్నారు అనే విధంగా కూడా ఫ్యాన్స్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. సో తను పెట్టినటువంటి ఈ పోస్ట్ స్వయంగా తనే పెట్టిందనమాట. మే 14కి సినిమా రిలీజ్ అవ్వబోతుంది, గెట్ రెడీ అని చెప్పేసి. సో మరి దాని గురించి ఒకవైపు ఇక్కడ విజయ్ గారి గురించి, సో ఇక్కడ 2 సందర్భాల్లో తను మాత్రం చాలా హ్యాపీగా ఉంది, ఆనందంలో తేలుతూ ఉంది అనే విధంగా ఫ్యాన్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఆ పోస్ట్ మాత్రం ఇప్పుడు చాలా వైరల్ అవుతూ ఉంది, త్రిష గారు పెట్టినటువంటి ఆ పోస్ట్. మరి త్రిష గారి గురించి అదేవిధంగా విజయ్ గారి గురించి మీరేమనుకుంటున్నారు? ఒకవైపు చూస్తానంటేనేమో వీళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు, తొందరలో పెళ్లి చేసుకుంటారనే విధంగా కూడా వాళ్ళ కన్నా కళ్ళన్నీ కూడా నెరవేరుతున్నాయని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఇంకొక వైపు ఏమో వివాదాలు వీళ్ళందరినీ కూడా చుట్టుముడుతూ ఉన్నాయి. సో ఇలాంటి సందర్భాల్లో మరి రాజకీయ పరంగా ఇంతకుముందు ఏ విధంగా చేసినా కూడా ఎవరు పట్టించుకోరు. కానీ ఇప్పుడు ఒక రాష్ట్రానికి సీఎం కాబట్టి ప్రతి ఒక్క అడుగుని కూడా ఆచితూచి మరి ఆలోచించి వేయాలి. లేకపోతే చుట్టూరా కూడా 100 కెమెరాలు 100 కళ్ళు ఉంటాయి కాబట్టి అందరూ కూడా నిఘా పెట్టి మరి పరిశీలిస్తూ ఉంటారు. సో మరి విజయ్ గారు మాత్రం చాలా ఆలోచించి ఆచితూచి అడుగులు వేయాలి అని చెప్పేసి తన ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు.